ఒక ఎగ్జాంపుల్ అయింది, మరొక ఎగ్జాంపుల్ కూడా రాద్దాం. రెండోది లెట్ ఏ ఈక్వల్ టు ఏబిసిడి బి ఈక్వల్ టు ఈఎఫ్జిహెచ్ఐ అండ్ ఎఫ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ ఏ కమా ఈ బి కమా జి సి కమా ఎఫ్ డి కమా హెచ్ దెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఇక్కడ ఎఫ్ అనేది ఏ నుండి బికి ఏమవుతుందో చెప్పాలి అమ్మాయి. ఏమవుతుందమ్మా? ఫంక్షన్ అవుతుందా, రిలేషన్ అవుతుందా, వన్ వన్ ఫంక్షన్ అవుతుందా, ఆన్ టూ ఫంక్షన్ అవుతుందా, ఏంటనేది చెప్పాలి మీరు అమ్మాయి. మనం ఆన్ టూ అవుదమ్మాయి అవ్వదు సార్. ఏమాయ్ బిలో ఉన్న ప్రతి దానికి ప్రీఎంఎస్ లేదు కదా సార్. ఏమా దేనికి లేదు బిలోను? ఐకి లేదు సార్. కాబట్టి మనం ఏం చెప్తాం అంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ నాట్ ఎన్ ఆన్ టు ఫంక్షన్ అని చెప్పి చెప్తాం అన్నమాట. ఏమండి? ఈజ్ నాట్ ఎన్ ఆన్ టు ఫంక్షన్. An onto function since the codomain element I has no premise in domain. దీని కూడా అయింది. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రమాటిక్ గా నేను చెప్పట్లే అమ్మా, ఆల్రెడీ అయిపోయిందిగా ఉంది, సరిపోతుంది. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు చూడండి, ఒక ఫంక్షన్ ఇచ్చి అది ఆన్ టు ఫంక్షన్ కాదా అని అడిగాడు అనుకోండి, మీరు ఎలా చేయాలో చెప్తాను చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్, లెట్ ఎఫ్ ఫ్రమ్ n to n is defined by f of x equal to x plus 2 అని తీసుకోండి. పని చేయండి, 2x plus 1 అని తీసుకోండి అమ్మా, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు n అమ్మా. ఏమా ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అవుతుందా లేదా మీరు మామూలుగా చెక్ చేసుకుని చెప్పచ్చు, లేదా వేరే ప్రొసీజర్ ప్రకారం కూడా చేసుకుని వెళ్ళచ్చు. ఏమండి? ఎలాగో చెప్తాను చూడండి. మామూలుగా చెప్పేటప్పుడు ఇది జనరల్ గా మీరు ఆలోచించి చెప్పండి, నిజంగా ఇది వన్ వన్ ఫంక్షన్ అవుతుందా, ఆన్ టు ఫంక్షన్ అవుతుందా, ఫంక్షన్ అసలు అవుతుందా అవదా, లేకపోతే రిలేషన్ మాత్రం అవుతుందా, ఒకసారి మీరు జనరల్ గా ఆలోచించి చెప్పండి. మీరు ఎవరు చెప్తారు చూద్దాం. ఫంక్షన్ అవుతుంది సార్. ఆన్ టు అవుతుందా అవదా? అవుతుందా? అవదు. ఎందువల్ల అవదమ్మా? వెరీ గుడ్. మీరు అలా అబ్జర్వ్ చేస్తే చాలమ్మా. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి మ్యాక్సిమం మీకు ఫంక్షన్ ని మనం ప్రొసీజర్ ప్రకారం వెరిఫై చేయమని చెప్పి అడగడవాడు, కానీ నేను చెప్తాను. కానీ మీరు ఎలా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు వెంటనే సొల్యూషన్ వచ్చేస్తుంది. ఏమండి? చూడండి, వెరీ గుడ్, బాగా ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ 1 పెడితే మనం 3 వస్తుంది, 2 పెడితే 5 వస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే 1కి 2కి మాత్రమే కాదు, చూడండి ఒకసారి. 1 పెడితే
3 వస్తుంది, 2 పెడితే 5 వస్తుంది, 3 పెడితే 7 వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్స్ ప్రతిదానికి లేదు. 1కి ప్రీ ఇమేజ్ లేదు, ప్రతి ఈవెన్ నెంబర్ కి కూడా ప్రీ ఇమేజ్ లేదు. ఒక ఎలిమెంట్ కి ప్రీ ఇమేజ్ లేకపోతేనే అది ఆంటూ ఫంక్షన్ కాదు. మరి అన్ని ఎలిమెంట్స్ కి ప్రీ ఇమేజ్ లేకపోతే ఎలా ఆంటూ ఫంక్షన్ అవుతుంది? అవదు కదా. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, దీన్ని మనం ప్రొసీజర్ ప్రకారం ఎలా మనం చెప్తామంటే చూడండి ఒకసారి. ఇలాంటప్పుడు ఆంటూ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఆంటూ ఫంక్షన్ అవుతుందా లేదా అని అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే లెట్ f of x ఈక్వల్ టు y అని తీసుకోండి. దీని నుండి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అంటే f of x ఈక్వల్ టు y అనుకుంటే f of x అంటే 2x ప్లస్ 1 కాబట్టి ఈక్వల్ టు y. ఇప్పుడు 2x ఈక్వల్ టు y మైనస్ 1. నెక్స్ట్ ఇప్పుడు దీని నుండి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమని వస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు y మైనస్ 1/2 అని వస్తుంది. y మైనస్ 1/2 అని వస్తుంది. ఏమండి? ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ y ప్లేస్ లో 1 రాశారు అనుకోండి, అప్పుడు ఇది ఏమవ్వాలి? ఎక్స్ వాల్యూ 0 అవ్వాలి. 0 ఉందండి, ఇందులో ఎన్లో ఉందండి. నెక్స్ట్ y ప్లేస్ లో మీరు 1 రాస్తే 0 అయిపోయింది, 2 రాస్తే ఎంత వస్తుంది? 1/2 అవుతుంది. 1/2 ఎన్లో ఉంటుందండి? మరి ఎక్స్ వాల్యూ డొమైన్ ఎలిమెంట్ కదా, మరి ఎన్లో ఉంటుందా 1/2? చెప్పాలి. తర్వాత అదే మీరు y ప్లేస్ లో 3 రాశారు అనుకోండి, 3 మైనస్ 1 అంటే 2, 2/2 అంటే 1 ఉంటుంది. తర్వాత y ప్లేస్ లో 4 రాశారు అనుకోండి, 4 మైనస్ 1 అంటే 3, 3/2, 3/2 ఎలా ఉంటుందండి? మీరు ఇందాక అన్నారు చూసారా, 1కి 2కి లేదు అని. అర్థమవుతుందా? మరి 1కి 2కి ఎందుకు లేదు అంటే ఎప్పుడు ఉంటుంది అంటే అది 1కి 2కి కూడా ఇమేజ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ 1 రాస్తే ఎంత వస్తుంది? 0. అంటే f of 0 వాల్యూ 1 అవుతుంది. అలాగే ఇక్కడ 2 రాస్తే ఎంత వస్తుంది? 1/2. అంటే f of 1/2 వాల్యూ 2 అవుతుంది. అర్థమవుతుందమ్మా? అంటే ఇక్కడ y వాల్యూ ఇలా వచ్చిందమ్మా. y నేను ఏం తీసుకోవచ్చు? నేచురల్ నెంబర్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే y అంటే కూడమైన ఎలిమెంట్ కాబట్టి. y నేచురల్ నెంబర్స్ తీసుకుంటే నాకు x వాల్యూస్ ఏమవ్వాలి? నేచురల్ నెంబర్స్ రావాలి. కానీ y ప్లేస్ లో నేను నేచురల్ నెంబర్స్ కాబట్టి 1 నుంచి 1 స్టార్ట్ చేస్తే y ప్లేస్ లో 1 రాస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. x వాల్యూ 0 అవుతుందా? ఎందుకంటే నేచురల్ నెంబర్స్ కాబట్టి నేచురల్ నెంబర్స్ లో 0 ఉంటుందా? అలా అని చెప్పి 2 రాస్తే 2 మైనస్ 1 అంటే 1/2. ఎక్స్ వాల్యూ 1/2 అయిపోతుంది. 1/2 కూడా ఎలా ఉండదు. కాబట్టి ఇది అసలు ఫ్రాక్షన్ గా ఉంది కాబట్టి మీరు అలా కూడా చెక్ చేయక్కర్లేదు. y మైనస్ 1/2 అని వచ్చింది, ఇది ఫ్రాక్షన్ అంటే ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు n, డొమైన్ లో ఉండదు. ఎందుకంటే x అనేది ఎప్పుడు కూడా ఈ ఫామ్ లో ఉండదు. అర్థమవుతుంది? ఈ ఫామ్ లో వచ్చే నెంబర్స్ x అవ్వవు, ఎందుకంటే నేచురల్ నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా x ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవ్వలేదో మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ f from n to n ఈజ్ నాట్ an onto function. అదమ్మ విషయం. తర్వాత ఈసారి బైజెక్టివ్ ఫంక్షన్ చూద్దాం, లేదా బైజెక్షన్ చూద్దాం. మీకు ఈ డెఫినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక లాజిక్ చెప్తాను, అది అడుగుతాను మామూలుగా. అది ఉపయోగపడుతుందో లేదా ఉపయోగపడుతుంది మ్యాక్సిమం, కానీ మీ లాజిక్గా చెప్పచ్చు. బైజెక్టివ్ ఫంక్షన్ లేదా బైజెక్షన్ ఆర్ బైజెక్టివ్ ఫంక్షన్. దీన్నే 1-to-1 ఫంక్షన్ అని కూడా అంటారు. బైజెక్షన్ ఆర్ 1-to-1 ఫంక్షన్. బైజెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంటి చెప్పండి డెఫినేషన్. మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్నారు కదా ఇంటర్మీడియట్ లో. బోత్ 1-1 and on-to అవ్వాలి. సరే చూడండి, ఇక్కడ బైజెక్టివ్ ఫంక్షన్ అన్నా 1-to-1 ఫంక్షన్ అన్నా ఒకటే. ఈ 1-to-1 ఎలా వచ్చింది చూడండి ఒకసారి. 2 మూసేయండి, 1-1 ఇప్పుడు ఇక్కడ ఈని ఇక్కడ 1ని మూసేస్తే అక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు అర్థమైందండి. అందువల్ల 1-to-1 ఫంక్షన్ అని కూడా అంటామాట. ఏది? బైజెక్టివ్ ఫంక్షన్ అని. ఏమండి? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. A function f is both 1-1 and onto
then f is called a bijective function లేదా bijection or one-to-one function. One-to-one function. One-to-one function. ఏమండి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ let a equal to 1 2 3 4, b equal to a b c d, and f equal to 1a 2d 3b 4c. Then f from a to b is ఏమో బైజెక్టివ్ అవుతుందా అవదా? అవుతుంది సార్. ఎందువల్ల? బోత్ 1 1 అంటూ అవుతుంది సార్. అందుకే ఎలా 1 1 అవుతుంది? ఏలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. అలాగే అవునా? కాబట్టి ఇది బోత్ 1 1 అండ్ ఆంట్ అవుతుంది. కాబట్టి f is a bijective function. Bijective function. Since f is both 1 1 and onto function. ఏమా ఇదమ్మా విషయం. నెక్స్ట్ రెండో చూద్దాం. లెట్ f from z to r is defined by ఎలా డిఫైన్ చేద్దాం అంటే f of x equal to x square plus 1 డిఫైన్ చేశారు. For all x belongs to z, then f is ఏమవుతుందో చెప్పండి మీరు. బైజెక్టివ్ అవుతుందా అవుతా? ఎవరు చెప్తారో చూద్దాం, అబ్బాయిలు అమ్మాయిలు. No sir. ఏమై అంటే ఆర్ లో ఇంకా ఎలిమెంట్స్ ఉండిపోతాయి కదా సార్, సో ఆన్ టు అవ్వదు. అలాగే నెగిటివ్ నెంబర్స్ కి సేమ్ ఇమేజ్ వచ్చేస్తుంది కాబట్టి 1 1 కూడా అవ్వదు కదా సార్. అంతేగా? అంతే సార్. సో బైజెక్షన్ అవ్వదు. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ జెడ్ లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, జీరో కూడా ఉంటుంది. మీరు ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ రాస్తే ఏ ఇమేజ్ వస్తుందో నెగిటివ్ ఇంటీజర్స్ కూడా అదే ఇమేజెస్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మీరు -1 రాశారు అనుకోండి, -1 రాస్తే ఎంత వస్తుంది? 2 అని వస్తుంది. అలాగే 1 రాస్తే కూడా 2 అనే వస్తుంది. అంటే 1కి -1కి కూడా సేమ్ ఇమేజ్ ఉంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? నెగిటివ్ ఇంటీజర్స్ కి పాజిటివ్ ఇంటీజర్స్ కి కూడా సేమ్ ఇమేజెస్ ఉంటాయి. కాబట్టి అది 1 1 అవ్వదు. ఎందుకంటే నెగిటివ్ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి డిఫరెంట్, కానీ సేమ్ ఇమేజెస్ వచ్చేస్తాయి. కాబట్టి 1 1 కాదు. నెక్స్ట్ ఆన్ టు అని చెప్పడానికి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీరు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా పాజిటివ్ వాల్యూస్ వస్తున్నాయి. కానీ ఇక్కడ వాడు ఇచ్చింది కూడమైన రియల్ నెంబర్స్ ఇచ్చాడు. రియల్ నెంబర్స్ ఇచ్చాడంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు వాడు అన్నిటికీ ప్రీ ఇమేజెస్ ఉంటాయా? మాట్లాడారు. కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ కూడా కాదు. దెన్ f is not a bijective function. Not a bijective function. 1 1 ఎందుకు అవ్వదు సార్? 1 1 ఎందుకు అవ్వదంటే 1కి -1కి కూడా సేమ్ ఇమేజ్ వచ్చేస్తుంది కదా.
మనకంటే సార్ -1కి 1కి కూడా సేమ్ ఇమేజ్ వచ్చేస్తుంది కదా. సేమ్ ఇమేజ్ ఉండొచ్చు కదా సార్. అది 1 1 అవుతుందా? డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి కదా. ఎస్ సార్. Since f is not neither 1 1 nor onto function. తర్వాత ఇప్పుడు ఇంటూ ఫంక్షన్ అని చెప్పి ఉంటుంది. ఇంటూ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ 1 1 కాకపోతే సారీ ఆన్టూ కాకపోతే దాన్ని ఇంటూ ఫంక్షన్ అంటాం అన్నమాట. ఒక ఫంక్షన్ ఆన్టూ కాకపోతే దాన్ని ఇంటూ ఫంక్షన్ అంటాం. ఆన్టూ కాకపోవడం అంటే ఏంటి దాని అర్థం? కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వకపోవడము. అర్థమైందమ్మా? yes sir. చూడండి ఇంటూ ఫంక్షన్. Let f from a to b is a function. F from a to b is said to be an into function. If there exists even a single element in B means codomain, B having no preimage in A, అంతే ఏమండి? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ A equal to 1 2 3, B equal to 5 6 7 8 and f from A to B is defined by ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే f of x equal to x plus 3 x plus 4 for all x belongs to A అన్నామా. అంటే ఇప్పుడు ఏమని వస్తుందమ్మా మీకు ఇక్కడ f ఈక్వల్ టు ఏమని వస్తుంది చెప్పండి. ఇక్కడ 1 తీసుకుంటే ఎంత వస్తుంది? 1,5 sir. రెండోది 2,6 3,7 ఏమే ఇప్పుడు మీరు గమనించండి ఈ B లో 8 అనే ఎలిమెంట్ ఉంది. 8 ఎలిమెంట్ కి ప్రీ ఇమేజ్ ఉందా? no sir. కాబట్టి f అనేది A నుండి B కి ఫంక్షన్ అవుతుంది తప్ప అక్కడ 8 అనే ఎలిమెంట్ కి ప్రీ ఇమేజ్ లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే f ని ఇంటూ ఫంక్షన్ అంటమాట. ఏమండి? హియర్ the codomain element the codomain element 8 has no preimage in the domain. Therefore f from A to B is an into function. ఏమండి? ఈసారి ఇప్పుడు మనం కాన్స్టెంట్ ఫంక్షన్ గురించి చూద్దామండి. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్పండి. మీరు లోయర్ క్లాసులో చదువుకున్నారు కదమ్మా. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కోడమైన్ లో ఓన్లీ 1 ఎలిమెంట్ కి మ్యాపింగ్ చేయాలి సార్. వెరీ గుడ్. మ్యాప్ అవుతాయి. మ్యాపింగ్ చేయాలని కాదు, మ్యాప్ అవుతాయి. ఏమా? ఎస్ సార్. వెరీ గుడ్, బాగా చెప్పాము. అంటే ఇప్పుడు దాన్ని మనం కొల ఎలా చెప్పచ్చు? ఇప్పుడు అమ్మాయి చెప్పింది, బాగా చెప్పింది సౌమ్య.
ఏమని చెప్పింది, డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్లు కూడా కోడొమైన్ లో ఒకే ఒక ఎలిమెంట్ తో మ్యాప్ అవుతాయని చెప్పింది. అంటే ఇప్పుడు దీన్ని మనం ఒక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఒకే ఒక ఎలిమెంట్ తో మ్యాప్ అవుతున్నాయి కోడొమైన్ లో అంటే దాని యొక్క ఇమేజ్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, లేదా అన్ని ఎలిమెంట్స్ ఇమేజ్ కూడా ఏమవుతుంది, డొమైన్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క ఇమేజ్ కూడా ఏమవుతుంది, ఒకటే అవుతుంది సార్. సేమ్ అవుతుంది. కాబట్టి ఆ ఫంక్షన్ సంబంధించిన రేంజ్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటే ఎలిమెంట్ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే, ఇఫ్ ద రేంజ్ ఆఫ్ f కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ దెన్ f ఈస్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. అర్థమవుతుందండి? అంటే ఒక ఫంక్షన్ యొక్క రేంజ్ సెట్ ఒకే ఒక ఎలిమెంట్ కలిగి ఉందంటే అది ఖచ్చితంగా కూడా ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే రేంజ్ సెట్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉందంటే డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఒక ఎలిమెంట్ తోనే మ్యాప్ అవుతున్నాయి అని అర్థం. కాబట్టి డెఫినేషన్ ఏం చెప్తామండి, ఇఫ్ ద రేంజ్ ఆఫ్ f కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ దెన్ f ఈస్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. అది డెఫినేషన్ అండి. చూడండి, a function f from a to b is said to be a constant function if all elements in A have the same image in B. All elements in A have the same image in B అని చెప్తామాట. అంటే దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, దట్ ఈజ్ f of x equal to c for all x belongs to A where c is a constant. అర్థమైందమ్మా? f of x equal to c for all x belongs to A. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ x కి కూడా ఇమేజ్ ఏమైపోతుంది, c అయిపోతుందా లేదా? ఎస్. అంటే దీన్ని డయాగ్రమాటిక్ గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే, x y z అండ్ సో ఆన్ అలా ఏవో ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ c అనే ఎలిమెంట్ ఒకటే ఉందనుకోండి, అలా మనం డినోట్ చేస్తాం అన్నమాట. ఏమండి, మీకు తెలియడం కోసం డయాగ్రామ్ వేసాను కానీ లేకపోతే వేయక్కర్లేదు. ఏమండి, ఇప్పుడు దీన్నే మనం ఇంకోలా ఎలా చెప్తామంటే, the range set of the function f from A to B contains only one element then f is called a constant function. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి సరిపోతాం అది ఎగ్జాంపుల్, అంతకన్నా అక్కర్లేదు. let A equal to A, B, C, D and B equal to E, F, G, H, comma F from A to B is defined by f of x equal to h for all x belongs to A. అంటే ఇప్పుడు డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ఇమేజ్ ఏమవుతుంది, హెచ్ఏగా. కాబట్టి దెన్ f from A to B
ఈజ్ కాల్డ్, మ్యాపింగ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని చదవచ్చు, లేదా ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని కూడా చదవచ్చు. ఈజ్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. A constant function. Here, the range of f equals singleton h. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు తెలియడం కోసం డయాగ్రామ్ వేస్తున్నాం, అన్నీ వేయక్కర్లేదు, మీ మైండ్లో వస్తే చాలా మా ఆలోచన, అది ఎవరు మార్చలేరు. అది అంతే. దీన్ని కూడా అయిందండి. ఇంక ఈసారి ఐడెంటిటీ ఫంక్షన్ చూద్దామండి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటండి చెప్పండి. సేమ్ గా ఉన్న రెండు ఫంక్షన్స్ మధ్య మ్యాపింగ్ జరిగితే ఐడెంటిటీ ఫంక్షన్ ఉంటుంది సార్. అది ఇంకోలా చెప్పాలమ్మా, కరెక్ట్ గా డెఫినేషన్ పరంగా చెప్పాలమ్మా. ఏమో మళ్ళీ చెప్పు ఒకసారి కరిష్మా. సేమ్ గా ఉన్న రెండు ఫంక్షన్స్ మధ్యన మ్యాపింగ్ జరిగితే దాన్ని మధ్య మ్యాపింగ్ చేయటమ్మా, తప్పు చెప్పేస్తున్నాం. ఐడెంటిటీ ఫంక్షన్ మిగిలిన చెప్పచ్చు మీరు. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటి? ప్రతి ఎలిమెంట్ యొక్క ఇమేజ్ కూడా ఏమవుతుంది? సేమ్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. The image of every element is itself, then the function is called an identity function. అంతేగా? ఏమా? yes sir. Let A be a non-empty set. And f from A to A is defined by f of x equal to x for all x belongs to A. ఏమంటే ఐడెంటిటీ అంటే ఏంటండి? మీరు మిమ్మల్ని వీళ్ళు జనరల్గా ఇదండి విషయం. ఇప్పుడు ఎఫ్ అనేది ఇంకో విషయం, ఇక్కడ డొమైన్ కోడొమైన్ కూడా సేమ్ ఉండాలి. ఎందుకంటే ఏ ప్రతి ఎలిమెంట్ యొక్క ఇమేజ్ అదే అవుతుంది కాబట్టి, డొమైన్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో కోడొమైన్ లో కూడా అవే ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి డొమైన్ సెట్ కోడొమైన్ సెట్ రెండు కూడా సేమ్ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుండి ఏకి డిఫైన్ చేసాం, ఇది ఒక ఐడెంటిటీ ఫంక్షన్. దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ an identity function. ఇప్పుడు ఈ ఐడెంటిటీ ఫంక్షన్ ఎలా డినోట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐడెంటిటీ ఫంక్షన్ లో ఫస్ట్ లెటర్ ఐ కాబట్టి డినోటెడ్ బై క్యాపిటల్ ఐ. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేయబడింది? డొమైన్ ఏంటి? ఏ. కోడొమైన్ ఏంటి? ఏ. కాబట్టి ఐఏ. అర్థమైందమ్మా? ఐఏ మీన్స్ ఐఏ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు ఏ, ఈజ్ డిఫైన్డ్ బై ఐఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. అర్థమైందమ్మా? yes sir. yes sir. That is IA is function from A to A is defined by, మీకు ఇది అర్థం అవడం కోసం నేను రాసేది, ఇది అక్కర్లేదు రాయకపోయినా పర్లేదు. IA of x equal to x అంటే అదే మన ఐబి అంటే బి నుండి బికి డిఫైన్ అవుతుంది. డొమైన్ కోడొమైన్ కూడా బి అవుతుంది అన్నమాట. ఏమా? ఇది చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్, let A equal to 1 2 3 4 and f from A to A లేదా I from A to A, జనరల్ గా I అని కూడా రాస్తారు. I from A to A is defined by I of x లేదా IA రాద్దాం అంటే బాగా చూడండి. IA of x equal to x for all x belongs to A. Then IA is called IA అంతే. ఎగ్జాంపుల్ మళ్ళీ IA is called ఐడెంటిటీ ఫంక్షన్ ఏంటి ఇప్పుడు చూడండి. అంటే ఇప్పుడు IA ఈక్వల్ టు ఏమొస్తుందండి సెట్ మనకి చెప్పండి? 1 1 2 2
3, 4, 4 అవుతుందండి. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేద్దాం ఒకసారి. డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేస్తే ఐ ఏ 1 2 3 4 1 2 3 4 1 1 కి మ్యాప్ అవుతుంది, 2 2 కి మ్యాప్ అవుతుంది, 3 3 3 కి మ్యాప్ అవుతుంది, 4 4 కి మ్యాప్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించండి. ఐడెంటిటీ ఫంక్షన్ అన్నాం కాబట్టి ఎలాగ ఫంక్షన్ అవుతుంది. ఇది 1 1 అవుతుందా అవుదా? మాట్లాడాలి. అవుతుంది సార్. ఎందుకు అవుతుందమ్మా? డిఫరెంట్ ఎలిమెంట్స్ Different elements in domain have different images in codomain, so it is 1 1. Next onto అవుతుందమ్మా? Yes, sir. ఎందుకంటే every element in codomain has at least one preimage in domain. అవునా? ఎస్ సార్. నెక్స్ట్ 1 1 అంటే అవుతుంది కాబట్టి అది ఏ ఫంక్షన్ అవుతుంది? Bijection, sir. బైజెక్టివ్ ఫంక్షన్ కూడా అవుతుంది కదా. కాబట్టి ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. ఏమా? నెక్స్ట్ ఇంకా మ్యాటర్ నేను రాయట్లేదు. ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి. ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చూడండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది, మళ్ళీ డయాగనల్ మ్యాట్రిక్స్ అవుతుంది, మళ్ళీ మనకి స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది, తర్వాత ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది, తర్వాత మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇలా రకరకాలుగా అవుతుంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ నిజంగా చెప్పాలంటే. ఏమండి? సరే, నెక్స్ట్ ఇప్పుడు ఐడెంటిటీ ఫంక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందాం అంటే ఇన్వర్స్ ఫంక్షన్ చెప్పుకుందాం అండి. ఇన్వర్స్ ఫంక్షన్ ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏం లేదండి. ఎఫ్ అనేది ఏ నుండి బికి ఒక బైజెక్టివ్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అది కూడా ఏమవుతుందంటే బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుందని చెప్పి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఫంక్షన్స్ చాప్టర్ లో థీరమ్స్ ఉంటాయి. ఆ థీరంలో ప్రూవ్ చేస్తారు. చేశారు లేదా? అంటే ఈ సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలు అయితే చేస్తారు. అది థీరం ఇంపార్టెంట్ బాగా. ఎఫ్ అనేది ఏ నుండి బికి బైజెక్టివ్ అయితే ఎఫ్ ఇన్వర్స్ కూడా బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. అర్థమవుతుందండి. జీ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని చెప్పి అక్కడ వస్తుంది ఆ థీరంలో. ఏమండి? కాబట్టి దాన్ని బట్టి ఇది డెఫినేషన్ రాస్తాం ఇక్కడ. లెట్ ఎఫ్ ఈజ్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి ఏ బైజెక్టివ్ ఫంక్షన్, దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఫంక్షన్ ఫ్రమ్ బి టు ఏ ఈజ్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ అని చెప్పి చెప్పేస్తాం. అర్థమవుతుందమ్మా? ఏమా? ఎస్ సార్. ఎస్ సార్. If f from A to B is a bijective function, then f inverse is function from B to A is exists and is defined by ఇక్కడ చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఎఫ్ అనేది ఏ నుండి బికి బైజెక్టివ్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకుంటాం. కాబట్టి ఈ ఎఫ్ ని ఇలా పంపించేస్తే లేకపోతే ఇక్కడ రాసేస్తాం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది కదండి. ఎస్ సార్. ఫర్ ఆల్ వై బిలాంగ్స్ టు బిఏగా. ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ ఏమో ఎఫ్ ఇన్వర్స్, డొమైన్ ఏమో బి, కాబట్టి వై బిలాంగ్స్ టు బిఏగా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ అయ్యేలాగా మనకి ఎఫ్ ఇన్వర్స్ అనే ఫంక్షన్ బి నుండి ఏకి డిఫైన్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. Then f inverse is called inverse function of f. ఏమండి? ఇదండి విషయం.
అంటే ఎఫ్ అనేది ఏ నుండి బికి బైజెక్టివ్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ కూడా బి నుండి ఏకి బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ డొమైన్ ఎఫ్ యొక్క డొమైన్ వచ్చి ఎఫ్ ఇన్వర్స్ కి కోడొమైన్ అవుతుంది. ఎఫ్ యొక్క కోడొమైన్ వచ్చి ఎఫ్ ఇన్వర్స్ కి డొమైన్ అవుతుంది. ఏమండి అర్థమవుతుందా మీకు? ఏమా ఎస్ సార్. ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది? బి సార్. ఎఫ్ ఆఫ్ ఏనా? ఎస్ సార్. ఎఫ్ ఆఫ్ అంతే కదా. ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అవుతుంది. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అవుతుంది. ఏమండి బి అని తీసుకుంటే అంటే ఒక చిన్న విషయం, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని తీసుకుంటే ఇది రేంజ్ కదా. అంటే ఇక్కడ మనకి ఏమని వస్తుందంటే బి అనేది రేంజ్ అవుతుంది. అదే బి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? డొమైన్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్. అర్థమైందా మీకు? ఎస్ సార్. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్. అలాగే రేంజ్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్. అర్థమైందా? ఎస్ సార్. ఒక నిమిషం ఇన్వర్స్ ఫంక్షన్ అయిపోతే అంటే ఒక చిన్న విషయం ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అవుతుంది కదా. అయితే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి. హియర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్. domain of f inverse and domain of f equal to range of f inverse. మీకు అది కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. ఏమండి ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ అనే అంటే ఒక ఫంక్షన్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ముందు ఆ ఫంక్షన్ ఏమై ఉండాలి? బైజెక్షన్ అవ్వాలి. వెరీ గుడ్ అమ్మా. కాబట్టి ఎగ్జాంపుల్ let a equal to 1 2 3 4, b equal to a b c d and f equal to 1b 2c 3a 4d. ఇప్పుడు f అనేది ఏమవుతుంది? బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుందా అవదా? అవుతుంది. దెన్ f ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? రివర్స్ అవుతాయి కదా. డొమైన్ కోడొమైన్ అవుతుంది, కోడొమైన్ అవుతుంది. కాబట్టి ఈ ఎలిమెంట్స్ ఏమైపోతాయి? b,1 ముందు a తో మొదలెడతాం. a,3 తర్వాత b,1 c,2 d,4. మా అర్థమైంది కదమ్మా? ఇప్పుడు మీకు ఇది కూడా బైజెక్షన్ అయిందిగా. ఈజ్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. ఒకవేళ ఇచ్చిన ఎఫ్ కనుక బైజెక్టివ్ ఫంక్షన్ అవ్వకపోతే ఎఫ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఇక్కడ చూడండి, హియర్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత? డొమైన్ ఆఫ్ ఎఫ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా డొమైన్ ఎలిమెంట్స్ అని అంటాం మనం. అమ్మాయి డొమైన్ ఆఫ్ ఎఫ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా డొమైన్ ఎలిమెంట్స్ అవుతాయి. కాబట్టి ఏమవుతుంది? డొమైన్ ఆఫ్ ఎఫ్ 1 2 3 4 లేదా ఏ తెలుస్తుంది కదా. తర్వాత ఈక్వల్ టు ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎంత? రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇమేజెస్ అంటే ఏంటి? సెకండ్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా డొమైన్ ఎలిమెంట్స్, సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇమేజెస్. అర్థమవుతుందా? కాబట్టి రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది ఇక్కడ చెప్పాలి? 1 2 3 1 2 3 4 కదా. అదే 3 1 2 4 అన్నట్టు 1 2 3 4 అని ఒకటే కదమ్మా మన సెట్ లో. కాబట్టి రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ అయ్యింది. నెక్స్ట్ అలాగే రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ ఏమవుతుంది? రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ ఆర్డర్ పేర్లో ఏబిసిడి అనే. మరి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్స్ ఏబిసిడి అనే.
ఎస్ సార్. ఈ విధంగా చెప్తాం అన్నమాట. ఏమా నెక్స్ట్ ఇన్వర్స్ ఫంక్షన్ అయింది. నెక్స్ట్ కాంపోజిట్ ఫంక్షన్. అలాగే మెనీ వన్ ఫంక్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ 1 to many ఫంక్షన్ ఎప్పుడు ఉండదండి. 1 to many ఫంక్షన్ ఎందుకు ఉండదంటే ఒక ఎలిమెంట్ నుంచి మోర్ దాన్ 1 ఎలిమెంట్స్ 1 ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, అది ఫంక్షన్ అవ్వదండి. కాబట్టి 1 to many కాకుండా మెనీ టు 1 ఫంక్షన్ చెప్పేసుకుని తర్వాత మనం కాంపోజిట్ ఫంక్షన్ చెప్పుకుంటాం. మెనీ టు 1 ఫంక్షన్. మెనీ 1 ఫంక్షన్ అదే. ఫంక్షన్ మెనీ 1 ఫంక్షన్. If more than one element of the domain have same image in codomain, then the function is called many one function. అమ్మా చూడండి ఒకసారి. మోర్ దాన్ 1 ఎలిమెంట్ ఆఫ్ ది డొమైన్ లో మోర్ దాన్ 1 ఎలిమెంట్ కనుక అంటే 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ మాట. 2 ఆర్ మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఇమేజ్ ఉండాలి ఇందులో కోడొమైన్ లో. అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటాం అంటే మనం మెనీ వన్ ఫంక్షన్ అంటాం అన్నమాట. మెనీ అంటే డొమైన్ లో మెనీ ఎలిమెంట్స్ అని, 1 అంటే కోడొమైన్ లో ఒకే ఒక ఎలిమెంట్ తో మ్యాప్ అవుతుందని దాని అర్థం. అర్థమైందమ్మా? అమ్మా ఎస్ సార్. ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 బి ఈక్వల్ టు 3 4 5 6 ఇలా ఉన్నప్పుడు అండ్ ఎఫ్ ఈక్వల్ టు 1 3 2 3 3 3 4 5, then f is called a many one function. ఇప్పుడు దీన్ని డయాగ్రమాటిక్ గా చూపిద్దాం అమ్మా. వన్ టూ త్రీ ఫోర్ 3 4 5 6 ఏమండి? ఇప్పుడు చూడండి 1 3 2 3 3 3 4 5 అమ్మా. ఇప్పుడు చూడండి ఇక్కడ మోర్ దాన్ 1 ఎలిమెంట్ ఇన్ డొమైన్ హ్యావ్ సేమ్ ఇమేజ్ ఇన్ కోడొమైన్ ఉందా లేదా? ఉంది సార్. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం మెనీ వన్ ఫంక్షన్ అంటాం. మెనీ ఎలిమెంట్స్ ఇన్ ఏ హ్యావ్ సేమ్ ఇమేజ్ ఇన్ కోడొమైన్, 1 ఇమేజ్ ఇన్ కోడొమైన్, దట్ ఈస్ కాల్డ్ మెనీ వన్ ఫంక్షన్. ఏమా మరి మెనీ వన్ ఫంక్షన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? మీకు తెలిసిన ఫంక్షన్ కూడా చెప్పండి. ఎవరు చెప్తారు? కాన్స్టెంట్ ఫంక్షన్స్. వెరీ గుడ్, కాన్స్టెంట్ ఫంక్షన్. మరి మిగిలిన టాపిక్స్ కూడా మీరు ఇంత స్పాంటేనియస్ గా స్పీడ్ గా చెప్పాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. అర్థమవుతుందమ్మా? అమ్మా ఇది ఎవరమ్మా? ఒకసారి